Okay, next, good morning, my dear students. ఈరోజు మన ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో భాగంగా నిన్న బ్రాండింగ్ అంటే ఏమిటి, ఆ బ్రాండింగ్ ఉండేటటువంటి వస్తువులకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, అలాగే బ్రాండింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, అలాగే బ్రాండింగ్కి సంబంధించి పరిమితులు ఏమిటి అనేది నిన్న చూసుకున్నామండి. అంటే ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో ఇక్కడ ప్రొడక్ట్ అనేటటువంటిది హైలైట్ అయినటువంటి అంశం కాబట్టి ప్రతి వినియోగదారుడు కూడా చూసుకునేది ప్రొడక్టే కాబట్టి అటువంటి ప్రొడక్ట్కి సంబంధించి వాడు ఉచ్చరించడానికి వీలుగా మనం డిజైన్ చేయాలి అని చెప్పుకున్నాము. అటు ఉత్పత్తిదారులు కానీ లేదా అమ్మకందారులు కూడా ఆ వస్తువులను అమ్మడానికి అమ్మజోపవలసినటువంటి వస్తువుకు సంబంధించి ఆ నామకరణం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. సో ఆ నేమ్ కూడా మనం ఏం చెప్పామండి, అది ప్రజలు అందరూ కూడా, అంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈజీగా ఆ ప్రొనౌన్సియేషన్ అనేటటువంటిది అది చేసేటటువంటి విధంగా ఉండాలి అని కూడా మనం మాట్లాడుకున్నాము. అది బ్రాండింగ్ అండి. బ్రాండింగ్ ఉండేటటువంటి ఖచ్చితంగా బ్రాండింగ్ ఉన్నటువంటి వస్తువులకి మార్కెట్లో మంచి గుడ్ విల్ అనేటటువంటిది, మంచి పేరు ప్రతిష్టలు అనేటటువంటిది ఉంటుందండి. ఆ ఒక్కసారి పేరు ప్రతిష్ట అనేటటువంటిది కంపెనీకి గుడ్ విల్ ఉంది అంటే ఆ కంపెనీకి వినియోగదారుల యొక్క కొరత అనేది ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వినియోగదారులు ఆ కంపెనీ బ్రాండ్ మీద ఆ మంచి ఒపీనియన్ కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ సంస్థలు భవిష్యత్తులో తయారు చేసేటటువంటి వస్తువుల మీద కూడా అదే రకమైనటువంటి గుడ్ విల్ని ఆ వినియోగదారులు కొనసాగింప చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వస్తువుల్ని తయారు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, లేదా కార్పొరేట్ సంస్థలు కానివ్వండి, లేదా ఉత్పత్తిదారులు కానివ్వండి, ఎవరైతే ఈ వస్తువు తయారీ అనేటటువంటి ఆల్ ద మ్యానుఫ్యాక్చరర్స్ కంపల్సరీగా ఈ బ్రాండింగ్ అనే దాని మీద చాలా సీరియస్గానే వాళ్ళు వర్క్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. ఇది ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక సిస్టమ్ అనే మనం చెప్పాలి. ఎందుకంటే నేను కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామండి. అంటే ఒక వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో కొన్ని వస్తువుల గురించి ఆటోమేటిక్గా ఇప్పుడు సాఫ్ట్ డ్రింకులు అని మాట్లాడామనుకోండి, కొన్ని రకాల డ్రింకులు వాళ్ళ నాలికల మీద అవి ఆ తాండవం ఆడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఒక బిస్కెట్లు కొనాలి, బిస్కెట్ ప్యాకెట్స్ ఏమైనా తీసుకోవాలి, లేదా చాక్లెట్స్ ఏమైనా తీసుకోవాలి, లేకపోతే ఇంకా ఇతరిత హెల్త్కి సంబంధించినటువంటి డ్రింకులు ఏమైనా తీసుకోవాలన్నా, లేదా సెల్ ఫోన్కి ఆండ్రాయిడ్స్కి సంబంధించి తీసుకోవాలన్నా ఆటోమేటిక్గా వాళ్ళ నాలికల మీద ఆ ప్రొడక్ట్స్ ఇప్పటికీ తాండవిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. దానికి గల కారణం ఏమిట్రా అంటే ఓన్లీ ఒక బ్రాండింగ్ అనే మనం చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ బ్రాండింగ్ అనేటటువంటిది పలకడానికి వీలుగా లేనటువంటి సందర్భంలో కూడా అన్ఎడ్యుకేటెడ్స్ కూడా మనకి ఈ బ్రాండింగ్ అనేటటువంటి మాట పలకాలి అంటే దానికి కొన్ని మనం చెప్పాము నిన్న. ఈ బ్రాండ్లు అనేటటువంటివి ఆటోమేటిక్గా మనకి ఇవ్వబడినటువంటి పేరుని కానీ, లేదా గుర్తుని కానీ, లేదా చిత్రీకరణ ఇలాగా మనం చెప్పుకున్నామండి. అంటే ఒక సింబల్ కానీ, ఒక నేమ్ కింద కానీ, అర్థమైందండి, దీన్ని మనం బ్రాండ్ని చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్ ఈ బ్రాండింగ్ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం ప్యాకేజింగ్, అర్థమైందండి. బ్రాండింగ్ తర్వాత మనం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకునేటటువంటిది ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో ప్యాకేజింగ్. అంటే ప్యాకేజింగ్ అంటే ఏమిటి, దీని యొక్క ఆవశ్యకత లేదా ఇంపార్టెన్స్ని మనం చెప్పుకుందామండి. సో వస్తువులను భద్రపరిచే నిమిత్తం రూపొందించిన డబ్బాలను, అట్టపెట్టెలను ప్యాకేజింగ్ అంటారని ఆచార్య విలియం జే స్టాంటన్ ఇక్కడ చెప్పుకోవడం జరిగిందండి.
ప్యాకింగ్ ఆర్ ప్యాకేజింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొఫెసర్ విలియం జే స్టాంటన్ ఈయన ఈ ప్యాకేజింగ్ గురించి ఏం చెప్పారు అంటే, వస్తువులను భద్రపరిచే నిమిత్తము రూపొందించబడినటువంటి డబ్బాలు కానీ లేదా అట్టపెట్టెలను, ర్యాపర్స్, అర్థమైందండి, డబ్బాలను లేదా ర్యాపర్స్ను ఇక్కడ ప్యాకేజింగ్ అని అంటారని విలియం జే స్టాంటన్ పేర్కొన్నారండి. అంటే వస్తు వైవిధ్యం కోసం వాడే రంగులు, గుర్తులు, చిహ్నాల కలయిక దీనిలో భాగమే. అర్థమైందండి. వస్తువుల్లో అంటే ఆ ప్యాకింగ్లో మనకేం తెలుస్తుంది అంటే, వస్తువులు తయారు చేసేటటువంటి ఉత్పత్తి సంస్థలన్నీ కూడా ఆ వస్తువుల్ని, వివిధ రకాల వస్తువుల్ని, అంటే వైవిధ్యం అనేటటువంటి తేడాలను, వస్తువుల్లో తేడాలను గమనించడానికి ఇందులో వాడేటటువంటి గుర్తులు కానివ్వండి, రంగులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్యాకేజింగ్లో భాగంగా మనం చెప్పుకోవచ్చును. సో ఆచార్య ఫిలిప్ కొట్లర్, ప్రొఫెసర్ ఫిలిప్ కొట్లర్ వస్తువుల రక్షణ నిమిత్తము, సౌకర్యార్థము, అమ్మకం ప్రోత్సాహక నిమిత్తము ఎంపిక చేసుకున్నటువంటి ప్రక్రియే ప్యాకేజింగ్. చూడండి, ఇక్కడ ఒక వస్తువుకి రక్షణ ఇచ్చే నిమిత్తం కానీ, లేదా సౌకర్యార్థం కానీ, లేదా అమ్మకాల ప్రోత్సాహక నిమిత్తము ఎంపిక చేసుకునేటటువంటి ప్రక్రియని ఇక్కడ మనం ప్యాకేజింగ్ అని మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. సో ప్యాకేజింగ్ ఎంపిక, తయారీ, నింపుట, చేరవేయుట మొదలైనటువంటి అన్నీ కూడా ప్యాకేజింగ్ విధులలో భాగము. అంటే ప్యాకేజీని ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి, దాన్ని తయారీ దగ్గర నుంచి, అలాగే ఆ నింపుట, చేరవేయుట, ఇవన్నీ కూడా ఈ ప్యాకేజింగ్లో ఉండేటటువంటి విధులుగా మనం చెప్పవచ్చును. ఈ సందర్భంలో ప్యాకేజింగ్ అనేటటువంటి పదం విస్తృతమైనటువంటి అర్థం కలిగి ఉన్నది. ప్యాకేజింగ్ అనేది అందులో ఒక భాగము. ప్యాకింగ్ అనేటటువంటి పదము చాలా విస్తృతమైనటువంటి అర్థం కలిగి ఉన్నది. ఈ ప్యాకింగ్లో ఈ ప్యాకేజింగ్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. అది నెక్స్ట్, ప్యాకేజీ వస్తు రక్షణ ప్రధానమైనది. ప్యాకేజింగ్ అమ్మకపు ప్రోత్సాహకంలో ప్రధానమైనది. ఇక్కడ ప్యాకింగ్ అని మనం చూసినట్లయితే, ప్యాకింగ్ అనేది వస్తువుకు రక్షణ కోసం చేసేటటువంటి దాన్ని ప్యాకింగ్ అంటాము. ఇది అమ్మకాల ప్రోత్సాహానికి సంబంధించి చేసేది ప్యాకేజింగ్ అండి. అర్థమవుతుందా? కాబట్టి అంటే సాధారణంగా ఈవేళ మనం అధునాతనమైనటువంటి మోడర్న్ మార్కెటింగ్ టెక్నాలజీని మనం చూసినట్లయితే, ప్రతి వాడు కూడా క్యారీ అనేటటువంటి ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయాలి అంటే దాన్ని తప్పనిసరిగా వాడు అది తీసుకుని ఆ వస్తువును తీసుకువెళ్ళడానికి, లేదా వాడి రక్షణ కోసం అవనవండి, వాడి సౌకర్యార్థం కోసం అవనవండి, వాడి ఉపయోగార్థం అవనవండి, ఖచ్చితంగా ఈ ప్యాకింగ్ అనేటటువంటిది, ప్యాకేజింగ్ అనేటటువంటివి ఖచ్చితంగా జరుగుతున్నాయండి. అడుగుతాడు ఖచ్చితంగా. అర్థమవుతుందా? అందుకోసం ఇక్కడ ప్యాకింగ్ అనేది ఏంటంటే వస్తువు రక్షణకు సంబంధించి చేసేటటువంటి సాధనంగా మనం చెప్పుకుంటే, ఈ ప్యాకేజింగ్ అనేటటువంటిది అమ్మకాలని, సేల్స్ ప్రమోషన్లకు సంబంధించి ఈ ప్యాకేజింగ్ అనేటటువంటిది తోడ్పడుతుంది అనమాట. ఇదంటే ప్యాకేజింగ్ అనేది ప్యాకింగ్లో ఒక భాగము. అర్థమైందంటే ప్యాకేజింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్యాకింగ్ అండి. సో ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, వినియోగదారుడు వాడు వస్తువులు తయారు చేసినటువంటి ఉత్పత్తి సంస్థల నుండి వాడు అతి సులువుగా, సౌకర్యార్థంగా, అర్థమైందా, అందులో ఏదైనా వస్తువులు తీసుకుని నింపడానికి వీలుగా
చేరవేయడానికి వీలుగా ఈ ప్యాకేజింగ్ అనేటటువంటిది మనకి దోహదపడుతుంది. ప్యాకేజీ అమ్మకపుదారుడి షెల్లలో అలమారులలో ప్రత్యేకతను సంతరించుకునేదిగా ఉండవలేను. ఈ ప్యాకేజింగ్ అనేది అమ్మకందారుడు చేసేటటువంటి అలమారులు, మనం ఏమంటామండి, షెల్ఫ్లు అంటాం చూసారా, ఆ షెల్ఫ్ల్లో ఖచ్చితంగా ఇది దాని ప్రత్యేకతను సంతరించుకునేటట్టుగా ఉండాలన్నమాట. అందుకనే చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఆర్డర్లో అలమారుల్లో పెడుతూ ఉంటారనమాట అండి. అక్కడ ప్రత్యేకతను ఆటోమేటిక్గా ప్యాకింగ్ కూడా మనకి ఇందాక మనం చెప్పినట్టుగా ఆ ప్యాకింగ్లో ఎంత భాగము అంటే అక్కడ గుర్తులు కానివ్వండి, రంగులు కానివ్వండి, అదేవిధంగా రకరకాల చిహ్నాల కలయిక ఈ ప్యాకేజింగ్లో ఒక భాగంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా కస్టమరు అది చూడగానే అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ప్యాకేజింగ్లు అనేవి ఎందులో ఉండాలి అంటే వాళ్ళ అలమారుల్లో ఇమిడి ఉండిపోవాలన్నమాట. అర్థమైందండి? ప్రత్యేకతని సంతరించుకునేదిగా ఉండవలేను. ఇది ఎప్పుడైతే అలా ఉందో ఆటోమేటిక్గా వినియోగదారుల యొక్క దృష్టిని ఆకర్షించి ఆ వస్తువు పట్ల ఉత్సుకతను పెంపొందించుకోవడానికి ఈ ప్యాకింగ్ అనేటటువంటిది తోడ్పడుతుంది. ఎప్పుడైతే డిఫరెంట్ ప్యాకేజింగ్స్ ఈ సెల్ఫోన్లో పెట్టడానికి అవకాశంగా ఉంటుందో, ప్రత్యేకతను సంతరించుకుంటుందో అమ్మకందారులకి, ఆటోమేటిక్గా వినియోగదారులు ఆ వస్తువులను చూడగానే, ఆ ప్యాకింగ్ని చూడగానే వాడు మంత్రముగ్ధులే అంటాం చూసారండి, అలా ఆ వస్తువుకు వాడు అట్రాక్ట్కి లోనైపోయి ఆ వస్తువు మీద ఉత్సుకతను పెంపొందించుకోవడానికి ఈ ప్యాకేజింగ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సో చూడండి ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. ప్యాకింగ్ మీన్స్ ద ర్యాపింగ్ అండ్ క్రాఫ్టింగ్ ఆఫ్ గూడ్స్ బిఫోర్ దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ అండ్ స్టోర్డ్. Goods must be properly packed for the delivery to the buyers. Liquids must be placed in barrels or cans. Bulky goods like cotton and jute are pressed into bales. Packing includes all these acts. Packing is the subdivision of the packing function. It means placing goods in small packages like boxes, bottles, bags, etc. It is concerned with preparing goods for the market in convenient sizes to the buyers. It also serves as the vehicles by which the brand of a product is carried through to the consumers. Packing may be defined as the general group of activities in product planning which involve designing and producing the container or wrapper for a product. That is the introduction of the packing. Now we discuss about the importance of packaging. What are the importance of packaging? So మార్కెట్ దృష్టిలో ప్యాకేజింగ్ అమ్మకపు సాధనము. అర్థమైందండి? ఇది ఒక మార్కెట్ దృష్టిలో కనుక మనం చూసినట్లయితే ఈ ప్యాకేజింగ్ అనేటటువంటిది దేనికి ప్యాకేజ్ చేస్తున్నారు ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ కేవలం భద్రతే కాదండి, వస్తువులను గుర్తించడం కోసమే కాదు, కేవలము ఇది ఆ పర్పస్ కోసమే కాదండి. ఎందుకంటే దీనికి రకరకాల గుర్తులు కానివ్వండి, చిత్రీకరణ కానివ్వండి, లేకపోతే రంగులు కానీ ఎందుకు పెడుతున్నారు అంటే ఈ ప్యాకేజింగ్ అనేది ఒక అమ్మకపు సాధనము. అర్థమైందండి? సో అమ్మకపు సాధనం అది వస్తువు పేరును, తయారీదారుని పేరును, బ్రాండ్ పేరును తెలియచేస్తుంది. అర్థమవుతుందండి? ఈ ప్యాకేజింగ్ అనేటటువంటిది మనం చూసినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆ వస్తువు యొక్క పేరుని, అలాగే మనకి ఆ బ్రాండ్కి సంబంధించినటువంటి పేరుని, అలాగే తయారీదారు ఎవరైతే తయారు చేస్తున్నారో, మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారి పేరుని కూడా ఈ ప్యాకేజింగ్ అనేటటువంటిది తెలియజేస్తుంది.
ప్యాకేజింగ్పై గల లేబుల్ లోపల గల వస్తువుల వివరాలు, దాన్ని ఉపయోగించే విధానము తెలియజేస్తుంది. ఒకవేళ ప్యాకేజింగ్ లేబుల్ కనుక లోపల మనం చూసినట్లయితే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే దాని యొక్క తయారీకి సంబంధించినటువంటి ఆ వస్తువుకు సంబంధించినటువంటి వివరాలు, ఆ వస్తువు తయారీని ఏ విధంగా తయారు చేసుకోవాలి లేదా ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ప్యాకేజింగ్లో మనకి తెలుస్తుంది. వస్తువు ప్రకటన, అమ్మకపు ప్రోత్సాహకం సాధనంగా ప్యాకేజింగ్ ప్రముఖ పాత్రను నిర్వహిస్తున్నది. అంటే వస్తువులకు సంబంధించి ప్రకటన చేయడం ద్వారా, అలాగే అమ్మకాలను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్యాకేజింగ్ విపరీతమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక ప్యాకేజింగ్ జరిపేటటువంటి విధులను కనుక మనం చూసినట్లయితే ఫస్ట్గా మనం చూసినట్లయితే చూడండి, ఫంక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. ప్యాకేజింగ్ యొక్క విధులు మనం చూసినట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాకింగ్. సో ప్యాకింగ్ యొక్క విధులు ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అని మనం చూసినట్లయితే ఆ రీజన్స్ ఆఫ్ ప్యాకింగ్ అండ్ ప్యాకేజింగ్ మనం చూసినట్లయితే వస్తువును పరిరక్షించుట, ప్రొటెక్షన్ ఆఫ్ డ్యామేజ్, ప్రొటెక్షన్ ఆఫ్ డ్యామేజ్. సో వస్తువుని పరిరక్షించుట, దుమ్ము, ధూళి, కల్తీ, ఆవిరి, వస్తువులు చెడిపోవుట మొదలైనటువంటి సమస్యల నుండి ఈ వస్తువులను రక్షించడం అనేది ప్యాకేజింగ్ అనేటటువంటిది చేస్తుంది. అంటే వస్తువుల్లో గుణాలు, నాణ్యత, ప్రమాణాలు సక్రమంగా ఉండే విధంగా ఈ ప్యాకేజింగ్ అనేది చూస్తుందండి. అంటే వస్తువులు మనం ప్రొటెక్షన్ ఆఫ్ డ్యామేజెస్ అంటే వస్తువుల్ని రక్షించడము. ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే అటు కల్తీ లేకుండా చూడడం కోసము, అలాగే దుమ్ము నుండి కానీ, ధూళి నుండి కానీ, అలాగే ఆ వస్తువు చెడిపోవటం నుంచి కానీ మొదలైనటువంటి అన్ని రకాల శక్తుల నుండి కూడా ఈ ప్యాకింగ్ అనేటటువంటిది మనకి ప్యాకేజింగ్ తోడ్పడుతుందండి. అంతేకాకుండా ఈ ప్యాకేజింగ్లో దీనివల్ల అవుతుంది అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి విధి మనం చూడాలి అంటే వస్తువుల్లో ఉండేటటువంటి గుణాలు కానీ, నాణ్యతలు కానీ ఈ ప్రమాణాలని సక్రమంగా ఉండేటటువంటి విధంగా, ఎప్పుడైతే అవి డ్యామేజెస్ అనేటటువంటి జరగవో ఆటోమేటిక్గా వస్తువుకు సంబంధించేటటువంటి ఆ గుణాలు కానీ, నాణ్యతలు కానీ ఎక్కడా కూడా పాడవకుండా ఉండేటటువంటి విధంగా ఈ చేయడం అనేది ఈ ప్యాకేజింగ్లో మనం చూస్తామండి. కాబట్టి ఈ ప్యాకేజింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అంటే టు ప్రొటెక్షన్ ఆఫ్ డ్యామేజెస్ అండి. అర్థమైందా? అండ్ రెండవ మనం చూసినట్లయితే ఒకసారి చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రొటెక్షన్ ఫ్రమ్ డ్యామేజెస్ అండి. ఇక్కడ ప్రొటెక్షన్ ఫ్రమ్ డ్యామేజెస్, ప్రొటెక్షన్ ఫ్రమ్ డ్యామేజెస్లో చూడండి, గూడ్స్ మస్ట్ బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద ప్లేస్ ఆఫ్ కన్జంప్షన్. It is necessary to protect these goods from any possible damages in transit. అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మనం ఈ తీసుకువెళ్ళాలి అన్నా కూడా ఖచ్చితంగా మనకి ఇక్కడ ఈ ప్రొటెక్షన్ అనేటటువంటి ప్యాకేజింగ్ అనేది ఎంతో కూడా మనకి దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఆ మార్గ మధ్యంలో ఏదైనా ట్రాన్సిస్ట్లో ఏదైనా కనుక మనకు ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని కూడా మనం అటువంటి డ్యామేజెస్ని మనం ఈ ప్యాకేజింగ్ల ద్వారా మనం ఆ రూపుమాపుకోవచ్చు అనమాట. అంటే ఎటువంటి డ్యామేజెస్ మనకి కొన్ని వస్తువులు మనం ప్యాకింగ్ లేకుండా పంపితే ఏదైనా డ్యామేజెస్ అయింది అనుకోండి ట్రాన్సిస్ట్లో, అక్కడ ఏదైనా మొత్తం వస్తువు
వస్తువు నాశనం అయిపోతుందండి. అదే ప్యాకింగ్లో మనం చేసే గట్టుదిట్టమైనటువంటి ప్యాకింగ్లో మనం వస్తువులు పంపుతున్నాం అనుకోండి, కొన్ని ఆ వస్తువులు డ్యామేజ్ అయినప్పటికీ కూడా కొన్ని అయితే మొత్తం పూర్తి స్థాయిలో డ్యామేజ్ లేకుండా ఆ ప్యాకింగ్ అనేది ఆ వస్తువుకి కట్టుదిట్టమైనటువంటి భద్రతని ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎవాపరేషన్. Products like gas may get evaporated if they are not properly packed. మనం ఎక్కడైతే ఈ గ్యాస్ లాంటి వాటిని మనం సరిగ్గా ప్యాకింగ్ చేయకపోతే ఆటోమేటిక్గా అవి ఆవిరైపోయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఇక్కడ మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనం అలాంటి ఆవిరైపోవడం అనేటటువంటి దానిని మనం ఇక్కడ ఈ ప్యాకింగ్ల ద్వారా మనం దాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ స్పాయిలేజ్. Some products may get spoiled in transit or storage. కొన్ని వస్తువుల్ని ఇక్కడ చూసినట్లయితే మనకి పాడవకుండా ఉండడం కోసం ఇక్కడ ఈ ప్యాకింగ్ అనేటటువంటి వస్తువులు పాడవకుండా ఉండడం కోసం కూడా ఈ ప్యాకింగ్ అనేటటువంటివి చేస్తారండి. కొన్ని రకాల వస్తువులు మనం ఆ నిల్వ చేసేటటువంటి ప్రదేశంలోనో లేదా మార్గ మధ్యంలోనో పాడైపోయే అవకాశాలు అనేటివి మనకి కలుగుతూ ఉంటాయి, ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వాటిని అరికట్టాలి అంటే దే మస్ట్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డస్ట్ అండ్ అదర్ ఆర్టికల్స్. అలాంటి వాటిలన్నింటినీ కూడా మనం అరికట్టాలి అంటే ప్యాకింగ్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చును. నెక్స్ట్ కన్వీనియన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఆర్ కస్టమర్స్. అంటే ఖాతాదారులకు ఆ వస్తువుల్ని చేరవేయడానికి వీలుగా వాళ్ళ యొక్క సౌకర్యార్థము కూడా ఈ ప్యాకేజింగ్ అనేటటువంటి తోడ్పడుతుందండి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ప్యాకింగ్లు లేవో వాడు కొంచెం ఆ వస్తువులను ఇంటికి తీసుకువెళ్ళడానికి కొన్ని రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. అందుకోసం ఎప్పుడైతే ప్యాకింగ్లు మనం చేసేసామో ఆటోమేటిక్గా ఆ వస్తువులను వాడు ఫ్రీగా తీసుకువెళ్ళడానికి, అంటే ఈ ప్యాకేజింగ్ అనేటటువంటిది కన్వీనియన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ గురించి కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. అంటే ప్యాకింగ్ అండ్ ప్యాకేజింగ్స్ ఆర్ మోర్ నెసెసరీ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద గూడ్స్ ఫర్ ద మార్కెట్ ఇన్ convenient sizes and units of customers. So that is the one of the importance of packaging. Next, prevent substitution. It helps to identify a product and may prevent product satisfaction of competitive goods. ఈ పోటీదారుల ప్రపంచంలో తయారయ్యేటటువంటి అన్ని రకాల వస్తువుల్ని కూడా ఇక్కడ ఈ ప్యాకింగ్లు అనేటటువంటి చేయడం వల్ల ఆటోమేటిక్గా దాన్ని గుర్తించుకోవడానికి వాడు ఐడెంటిఫై చేయడానికి ఆటోమేటిక్గా తెలుస్తుందండి. ఎందుకంటే రెండు ఒకే తరహా, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాము ఒక వస్తువు ఇంట్రడక్షన్ స్టేజ్ నుంచే కొంచెం కాంపిటీటర్స్ ఆ లైఫ్ సైకిల్లో చెప్పుకున్నామండి. మనం కొంచెం ఇంట్రడక్షన్ స్టేజ్ నుంచే కొంతమంది పోటీదారులు తయారవుతారు. ఇంకా ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో విపరీతమైనటువంటి కాంపిటీటర్స్ ఆ మార్కెట్లో తయారవడం అనేటటువంటి జరుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు పేరు మార్చుకుని ఆ రకరకాల ఇంకా అట్రాక్షన్తో ఉండేటటువంటి ప్యాకేజింగ్లు పెట్టడం వల్ల కస్టమరు ఆటోమేటిక్గా వాడు దానివైపు మరలిపోకుండా ఉండడం కోసము వాడు ఖచ్చితంగా ఈ పలానా నెంబర్ 1 బ్రాండ్, ఇది ఈ కలర్ ఉంటుంది, లేకపోతే ఈ గుర్తు ఉంటుంది, లేదా ఈ పేరు ఉంటుందని వాడు ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనకి చాలా అవకాశం అనేటటువంటిది ప్యాకేజింగ్ కలుగు చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రివెంట్ సబ్స్టిట్యూషన్ ఆర్ ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్. ఇక్కడ ప్రొడక్ట్ను కూడా మనం వేరు చేసి చూపించడానికి కూడా ఈ ప్యాకేజింగ్ అనేటటువంటిది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. ప్యాకింగ్ ఈజ్ ఎ వే ఇన్ విచ్ ఎ ఫర్మ్ కెన్ డిఫరెన్సెస్ ఇట్స్ ప్రొడక్ట్స్. సో ఇది మనకి ఈ ప్యాకేజింగ్ ఉండేటి వల్ల కలిగేటటువంటి ఇంపార్టెన్స్ అండి. సో డ్యూ టు ద గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాకేజింగ్ ద ప్రొడ్యూసర్ ఈజ్ confronted with the following basic questions while packing. So
ఈ ప్యాకేజింగ్ వల్ల కన్జ్యూమర్స్ కానివ్వండి లేదా ఉత్పత్తిదారుడు ముఖ్యంగా ఈ క్రింది అంశాలను వీడు పరిగణలోకి తీసుకుంటూ వాడు క్వశ్చన్స్ అంటే మినిమం వాడు క్వశ్చన్లు అనేటటువంటిది వేసుకోవడం అనేది జరుగుతుంది ప్యాకింగ్ సంబంధించి. ఒకటి, అవుట్ ఆఫ్ ద గ్రేట్ వెరైటీ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్ ఫర్ ప్యాకింగ్ పర్పస్ విచ్ సర్వ్స్ బెస్ట్ టు ఎన్హాన్స్ ద appearance of the product, and what colors, designs, shapes and sizes of packages should be used. అంటే మనం ఎప్పుడైతే ఉత్పత్తిదారులు ఆ వస్తువులు తయారు చేసినటువంటి వాటికి ఈ ప్యాకింగ్ అంటే మెటీరియల్కి సంబంధించి మన దగ్గర ప్యాకేజింగ్లో అవైలబుల్గా ఉంది అని చెప్పడం కోసం కూడా ఈ ప్యాకేజింగ్స్ మనకు ఉపయోగపడతాయని చెప్తున్నాడు. అంతేకాకుండా అక్కడ ప్రొడక్ట్కి సంబంధించి అపీరియన్స్ అనేటటువంటిది కూడా ఈ ప్యాకింగ్ వల్ల మనకి కలుగుతుంది. అలాగే ఆ కలరు, ఏ కలరు, ఏ డిజైన్ ఏంటి, షేప్స్ ఏంటి, సైజ్ ఎంత ఉండాలి, అవి కూడా మనకి ఇందులో యూజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందండి. అలాగే నెక్స్ట్, కెన్ ఏ ప్యాకేజ్ be designed that will be particularly convenient for the consumer to use. వాళ్ళు కస్టమర్లు దీనిని ప్రొడక్ట్ను పట్టుకెళ్ళి ఏ విధంగా వాడుకుంటాడు, పట్టుకెళ్ళి ఏ విధంగా యూజ్ చేసుకుంటాడు, కాబట్టి తీసుకువెళ్ళడానికి కావలసినటువంటి ఆ సాధనం అనేటటువంటిది ప్యాకేజింగ్ ఏ విధంగా చేయాలి అనేటటువంటిది కూడా వాడు డిజైన్ అంటే ఆ ప్యాకింగ్ని ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది కూడా ఈ ప్యాకేజింగ్ చేసేటప్పుడు ఆ ఉత్పత్తిదారులు ఆలోచించడం అనేటటువంటిది బేసిక్ క్వశ్చన్స్ ఇన్ ప్యాకేజింగ్ కొంచెం ఆలోచన చేసుకుంటాడనమాట ముందు ప్యాకింగ్ చేసేటటువంటి సందర్భాల్లో. సో can a package be designed in such a way that the consumer can use the packages even after consuming the product? So next, should special gift and novelty packages be designed for Christmas and other selling seasons? So ఏదైనా ఫెస్టివల్కి సంబంధించి ఏదైనా జరుగుతూ ఉండేటటువంటి సందర్భాల్లో ఇక్కడ ప్రత్యేకించి గిఫ్ట్కి సంబంధించినటువంటి దాంట్లోనే ఆ ప్యాకేజింగ్లోనే దాన్ని ఏర్పాటు చేసుకోవడము, అలాగే అలాంటి ఏదైనా సీజన్స్ సంబంధించి ఇక్కడ ప్యాకేజింగ్లో కూడా మార్పులు ఏమైనా చేయాలా లేదా అక్కర్లేదా అనేది ఆలోచించుకుంటూ ఇక్కడ కొన్ని స్పెషల్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బహుమతుల్ని కూడా ఈ ప్యాకేజింగ్స్లో డిజైన్ చేసుకుంటూ చేయడం అనేటటువంటిది క్వశ్చన్ చేసుకుంటాడండి. మొత్తం ఎవరు మన అదే డ్యూ టు ద గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాకేజింగ్ ద ప్రొడ్యూసర్ ఈజ్ కన్ఫ్రంటెడ్ విత్ ద ఫాలోయింగ్ బేసిక్ క్వశ్చన్స్ వైల్స్ ప్యాకేజింగ్. సో ఈ విధంగా ప్రొడ్యూసరు ప్యాకింగ్ చేసుకునే ముందు వాడు ఎన్ని రకాలైనటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్ని వాడు గమనించడం అనేటటువంటిది చేసుకుంటాడనమాట. ఇది ప్యాకేజింగ్ వల్ల కలిగేటటువంటి ప్యాకేజింగ్ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు కానీ ప్రాముఖ్యతని కానీ మనం చెప్పుకోవచ్చునండి. ఇక సో ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ యూనిట్లో భాగంగా మనకి చాలా ఇంపార్టెంట్ కొంచెం పెద్ద యూనిట్ అని మనం చెప్పుకున్నామండి. దీనిలో మనం చూసినట్లయితే ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి స్కోప్ ఉండేటటువంటి క్వశ్చన్స్గా మనం ఏ వస్తువుల్ని మనం ఏ క్వశ్చన్లు మనం చెప్పుకోవచ్చు అని చూసినట్లయితే ఇక్కడ వస్తువులకు సంబంధించినటువంటి వస్తువు అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి రకాలను ఇక్కడ మనకి ఏదో ఒకటి తెలుసుకోవాలండి, అదొకటి చదవాలి మీరు. అలాగే నెక్స్ట్ కన్జ్యూమర్స్ గూడ్స్కి సంబంధించి దాని యొక్క క్లాసిఫికేషను, అలాగే ఇండస్ట్రియల్ గూడ్స్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి క్లాసిఫికేషను, క్లాసిఫై ఇండస్ట్రియల్ గూడ్స్ అండ్ వాట్ ఈజ్ ప్రొడక్ట్ మిక్స్, తర్వాత ప్రొడక్ట్ మిక్స్ తర్వాత న్యూ ప్రొడక్ట్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్,
and what factors or principles are to be considered before introducing a new product. అంటే నూతన వస్తువుని ప్రవేశపెట్టేటప్పుడు గమనించవలసినటువంటి కారకాలు లేదా సూత్రాలను ఏమిటి. అలాగే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్. నూతన వస్తువు అభివృద్ధిలో గల వివిధ దశలేమిటి. అలాగే నూతన వస్తువుకు సంబంధించి ఎందుకు మార్కెట్లో నూతన వస్తువు ఫెయిల్యూర్ అనేటటువంటిది అవుతోంది, దాని గురించి కూడా ఇక్కడ చాలాసార్లు మనకు అడిగారండి. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ టెస్ట్ మార్కెటింగ్. టెస్ట్ మార్కెటింగ్ అంటే ఏమిటి. అలాగే ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పిఎల్సి, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, దీనికి సంబంధించి స్టేజెస్. అట్లాగే ఇక దీంట్లో మనం ఎక్కువగా ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్స్లో మనం చూసేది వాట్ ఈజ్ బ్రాండింగ్ అండ్ డిస్కస్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్. సో ఇప్పుడు మనం చెప్పినటువంటి క్వశ్చన్ వచ్చి ప్యాకేజింగ్. సో ఇవి ఈ టాపిక్లో మనకి ఎక్కువగా రిపీటెడ్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్లు అండి. ఇక్కడ టోటల్గా మనకి ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంటు అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాము. సో ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో ఈ క్వశ్చన్స్ని మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి, సరిపోతాయండి, అంతకు మించి అవసరం ఏమీ లేదు. ఓకే, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అది 4th యూనిట్ మనకి ప్రైసింగ్ డిసిజన్. సో ఈ ప్రైసింగ్ డిసిజన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మనం రేపు క్లాసులో మాట్లాడుకుందామండి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వస్తువు తయారు చేయడం అనేది వ్యాపారస్తుడికి లేదా ఉత్పత్తిదారుడికి ఎంత ముఖ్యమో, ఆ వస్తువు మార్కెట్లో అమ్మాలి అంటే ఖచ్చితమైనటువంటి ధర అందరూ వినియోగదారుల్ని ఆకట్టుకునేటటువంటి విధంగా ఆ వస్తువుని డిజైన్ చేయడంతో పాటుగా ఆ వస్తువు ధర కూడా ఆ వస్తువు అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది అని చెప్పడంలో ఇక్కడెక్కడ అతిశయోక్తి ఏమీ లేదండి. అందుకని మనకి 4 P's అని మనకి చెప్పడం జరిగింది, ఇంట్రడక్షన్లోనే చెప్పాను. ఇందులో ఫస్ట్ది వచ్చి ప్లేసు, ఫస్ట్ P అంటే ఇక్కడ చూడండి 4 P's చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మనకి ఫస్ట్ వచ్చి ప్లేస్ అండి, తర్వాత ప్రొడక్టు, తర్వాత ప్రైసు, తర్వాత ఈ ప్రమోషను. అర్థమైందండి. ఇలాగా మార్కెటింగ్లో మనకి 4 P's యొక్క ఇంపార్టెన్స్లో భాగంగా ఫస్ట్ ఈ క్రయ విక్రయాలు జరిగేటటువంటి స్థలము చాలా ఇంపార్టెంట్ అండి. ప్లేస్ అనేటటువంటిది ముందు చూసుకోవాలి, తర్వాత ప్రొడక్ట్ అనేటటువంటిది చూసుకోవచ్చు, లేదా ముందు ప్రొడక్ట్ చూసుకున్న తర్వాత ప్లేస్ చూసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ముందు ఇక్కడ ప్లేస్ మీదే మనకి ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి. అందుకనే కొనుగోలు కానీ అమ్మకం కానీ జరిగేటటువంటి ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని మనం ఏమంటున్నామండి, మార్కెట్ అంటాం మనం. ఆ మార్కెటింగ్లో ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ప్లేస్ ఆ వస్తువుని గుర్తింపబడడానికి ఇది చాలా చక్కటి అవకాశంగా మనం చెప్పుకోవచ్చును. ఇక రెండవ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొడక్ట్ అనేది కావాలి. ఈ ప్లేస్లో మనం క్రయ విక్రయము జరపాలి అంటే, కొనుగోలు అమ్మకము జరపాలి అంటే ఖచ్చితంగా వస్తువు అనేటటువంటిది కావాలి. కాబట్టి అది మనం చూసామండి. ఇప్పటివరకు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టాపిక్లో దీని గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రైస్. అంటే ఈ ప్రోడక్ట్ మనం తయారు చేసేసి పెట్టేస్తే అది వినియోగదారుడు కొనాలి అంటే అటు వినియోగదారుడికి ఇటు ఉత్పత్తిదారుడికి ఆ వస్తువుకు సంబంధించి ఆ ధర అనేటటువంటిది చాలా ముఖ్యమైనది అనమాట. కాబట్టి ఈ ధరని నిర్ణయం చేసేటప్పుడే ఉత్పత్తిదారులు అనేక రకాలైనటువంటి అంశాలని, అనేక రకాలైనటువంటి ప్రణాళికల్ని, అనేక రకాలైనటువంటి వ్యూహాలని, అలాగే ప్రత్యర్థులు ఎవరైనా పోటీదారులు కనుక మార్కెట్లో విపరీతమైన పోటీతో ముందుకు పోతున్నప్పుడు వాళ్ళ యొక్క వ్యూహాలు ఏమిటి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఏమిటి, సో ఇవన్నింటినీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఈ ప్రైస్ అనేటటువంటిది ఇక్కడ మనం నిర్ధారణ చేయాలన్నమాట అండి. అందుకనే చూడండి, మనకి ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏకస్వామ్య పోటీ దాంట్లో చూడండి ప్రైస్ డిస్క్రిమినేషన్ చెప్తారు మనకి. అంటే ఏకస్వామ్యంలో ధర నిర్ణయం అనేటటువంటిది మనం చూసినట్టయితే అక్కడ విచక్షణాత్మకమైనటువంటి ఆ ధర నిర్ణయాన్ని చేస్తాడు మోనోపోలిస్టిక్.
ఇక్కడ ఏమిటి విచక్షణాత్మకం అంటే అక్కడ గ్రేడులుగా అక్కడ విభజించేస్తాడు అనమాట. అంటే ఏ అనేటటువంటి వాడు, బి అనేటటువంటి వాడు, సి అంటే ఉన్నత స్థాయి వర్గము, మధ్యస్థాయి వర్గము, క్రింది స్థాయి వర్గము. ఇక్కడ ఉత్పత్తిదారుడు యొక్క సంతృప్తి అనేది ఈ వర్గం వాళ్ళు ఒకటే కొంటే సరిపోదండి. ఎందుకంటే ఈ వర్గం వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు, ఈ వర్గం వాళ్ళు కొంచెం ఎక్కువ, ఈ వర్గం ఎక్కువ మంది ఉంటారు. భారతదేశం అంతా కూడా పేద దేశం కాబట్టి మన దేశంలో మనం తయారు చేసేటటువంటి వస్తువుల్ని మన దేశ ప్రజలు కొనాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రోడక్టు వీడికి అందుబాటులో ఉండేటట్టుగా చూడాలి. మరి వీడికి అందుబాటులో ఉండేటట్టుగా చూడాలి అంటే అక్కడ ఏకస్వామ్యం ఒకే వస్తువు ఉందనుకోండి, ఆ ఒకే వస్తువు ముగ్గురికి అమ్మడం కోసం చేసేటటువంటి దాన్ని విచక్షణాత్మక ధర నిర్ణయము అంటామండి మనం. అంటే ఈ ఉదాహరణకి ఇప్పుడు సి ఉన్నాడు అనుకోండి, ఎక్స్ అనే ఒక వస్తువు అమ్ముతున్నాడు అనుకోండి, అమ్మేటప్పుడు పక్షంలో సికి ఆ వస్తువు 10 రూపాయలకు అమ్ముతాడండి. అదే వస్తువు అంటే ఒరిజినల్గా దాని ప్రైస్ 15 రూపాయలు అనుకుందాం, వీడు 10 రూపాయలకు అమ్ముతాడు. అంటే వీడి దగ్గర 5 రూపాయలు లాస్ అయ్యాడు. మన లాస్ ఏం కాదండి. అలాగే బి దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని 12 రూపాయలకు అమ్ముతాడు. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ 3 రూపాయలు లాస్ అయ్యాడు. అర్థమైంది. అయితే 5 + 3 8 రూపాయలు లాస్ అయ్యాడు. ఈ 8 రూపాయలు ఏపు దగ్గర లాగుతాడండి. దానికి లాగడం ఉద్దేశం ఏమిటి అంటే ఈ వస్తువు మామూలుగా అమ్మితే ఇక్కడ ప్యాకింగ్ అనేటటువంటిది దీనికి ఒక రకమైన అట్రాక్షన్కి ఇక్కడ కస్టమర్ లోన్ అవుతాడు అనమాట. అర్థమైందండి. ఆటోమేటిక్గా ఏం చేస్తాడండి, 15 + 8 20 వేసి 23కి 25 రూపాయలకి ఆ ప్రోడక్ట్ని అమ్ముతాడు. అంటే ఈ విధంగా ప్రైస్ డిస్క్రిమినేషన్. ఒకటి వాడు వస్తువు అన్ని స్థాయి వాళ్ళ ఆదాయ వర్గాల వారికి అందుతోంది, అలాగని వ్యాపారస్తుడు నష్టం అనేటటువంటిది పెట్టుకోలేకుండా ఈ ఏ ఉన్నత స్థాయి వర్గం నుంచి లాగేయడానికి అవకాశంగా చూస్తున్నాము ఇక్కడ. అంతేకాకుండా దీనికి ఇండైరెక్ట్గా మనకి ప్యాకేజింగ్ అనేటటువంటిది కూడా తోడ్పడుతుంది అన్నమాట. కాబట్టి ఈ వస్తువు అనేటటువంటి తయారు చేసిన వెంటనే దానికి సంబంధించినటువంటి ధర ప్రాతిపదికలు కూడా చాలా సిద్ధంగా తయారు చేసుకోవాలన్నమాట. దానికి సంబంధించి మనం ఈ ప్రైస్ డిసిషన్ అనేటటువంటి దాంట్లో నెక్స్ట్ 4th యూనిట్లో దీని గురించి చెప్పుకుంటామండి. అలాగే ఇంకా 4వ యూనిట్గా మనం అది లాస్ట్ యూనిట్గా ప్రమోషన్ అండి. ఇది మిశ్రమము, దీన్ని అడ్వర్టైజ్మెంట్ ప్రకటన అని కూడా అంటామండి దీన్ని. సో అక్కడ ఈ 4వ Pని మనం మాట్లాడదామండి. సో ఇది మనకి టోటల్గా మీ టాపిక్స్కి సంబంధించి మార్కెటింగ్ యొక్క సిలబస్ అండి. సో రేపు క్లాసులో ప్రైస్ సంబంధించి ప్రైసింగ్ డిసిషన్ గురించి మాట్లాడదాం. అంటే ఇక్కడ 2 Pలు అయ్యాయి, 3వ P మనం మాట్లాడుకుంటున్నాము. రేపు క్లాసులో దీని గురించి డీటెయిల్డ్గా చెప్పుకుందామండి. ఓకేనా? టుమారో we will detailed discussing about the topic of pricing decision. Okay, thank you.